మన జిల్లాలో పురాణాలతో సంబంధం ఉన్న అనేక ప్రాంతాలు ఉన్నాయి. అందులో హాలియా ఒకటి. దీనికి రామాయణ కాలంతో సంబంధం ఉంది. వాడపల్లి, ఇంద్రపాల నగరము, నాగార్జున సాగరము ఇవన్నీ కూడా పురాణాలతో సంబంధం, అంటే శ్రీరాముని కాలం నుండి అంతకు ముందు నుండి చరిత్ర కలిగి ఉన్నాయి. హాలియా ప్రాంతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, మనం రామాయణం ఇందులో శ్రీరాముడు మనకు కథానాయకుడు. ఎక్కువగా శ్రీరాముడి గురించే తెలుసుకోవడం జరిగింది. అయితే వాలి, సుగ్రీవులు, ఆంజనేయ స్వామి వీళ్ళు శ్రీరాముడితో సమానంగా ఆ కాలంలో ప్రకాశించిన చరిత్ర పురుషులు. అయితే వీళ్లకు కొంత అన్యాయం జరిగిందనే చెప్పాలి. అంటే చరిత్ర పరంగా గొప్ప న్యాయం జరగలేకపోయింది. ఎందుకంటే మనం హీరోనే చూస్తాం సినిమాలో, దర్శకుడిని కానీ అందులో ఫైటింగ్లు చేయించే వాళ్ళు వీళ్ళు ఇట్లా ఎంతోమంది పనిచేస్తారు. దాదాపు 400 మంది కళాకారులు పనిచేస్తారు. కానీ మనకు హీరో మాత్రమే కనిపిస్తుంటాడు. అట్లా మనకు శ్రీరామచంద్రుడు కనిపించాడు. ఆయన దైవ మానస పుత్రుడు. అందుచేత ఇవాళ చర్చ ఆయన గురించి కాదు, వాలి సుగ్రీవులు వాళ్ళ జన్మస్థలం హాలియా. ఈ హాలియా గొప్పతనాన్ని ఇప్పుడు మీకు చెప్తాను. హాలియా అహల్య పేరు మీదుగా ఇక్కడ ఏర్పడింది. అహల్య గౌతమ మహర్షి భార్య. గౌతముడు ప్రచేతసుడు అనే తపస్వి యొక్క పుత్రుడు. ప్రచేతసుడు స్వయంగా హాలియాలోనే జన్మించి అక్కడే తపస్సు చేసుకుంటూ ఆశ్రమం పెట్టుకొని ఆ స్థలాన్ని అప్పుడు ఏమని పిలిచేవాళ్ళు అన్నది ఇప్పుడు అప్రస్తుతం. హాలియా అని పిలిచేవాళ్ళు అని ఇప్పుడు మనం చెప్తున్నాం. ప్రచేతసుడు తపస్సు చేసుకుంటూ భార్యతో కలిసి ఉంటూ ఉండేవాడు. ఆయన తన యుక్త వయసులో ఒకసారి భార్యతో కలిసి సుఖం అనుభవించాలనుకున్నప్పుడు కుందేళ్లుగా భార్యను కుందేలుగా మార్చి ఆయన కూడా కుందేలుగా మారి సంతోషపడినాడు. తత్ఫలితంగా కుందేలు గర్భంలో గౌతమ మహర్షి జన్మించాడని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఇట్లా జన్మించడం ఆ కాలంలో సహజంగా జరిగింది. మన కుంతి మాతకు కర్ణుడు జన్మించాడు 6 గంటల లోపే. 6 ఘడియలు అంటారు ఆ కాలం. అంటే మొత్తం 2-3 గంటలు ఇట్లా ఉంటుంది. ఇదే విషయం మన పురాణాల్లో ఇంకా చాలా విషయాలు చెప్పబడి చాలా సందర్భాల్లో యజ్ఞాల్లో పుట్టారు. ద్రౌపది మాత, ఆమెను కృష్ణ అని పిలిచేవారు. ఆమె స్వయంగా యజ్ఞంలో పుట్టింది. రామాయణం మహాభారత కాలాల్లో ఇట్లాంటివి చాలా జరిగాయి. హరిశ్చంద్రుడు శ్రీరామచంద్రుడి కంటే పూర్వం ముందువాడు. శ్రీరామచంద్రునికి తాత ముత్తాతలు వాడు, అదే వంశం. అయితే ఆయన పుత్రుడు అగ్ని వరం ఇస్తే జన్మించాడు. లోహితాశ్రుడు అంటాం మనం. ఆయన హరిశ్చంద్రునికి పుత్ర సంతానం లేదు, సంతానమే లేకపోతే అగ్ని వరం వలన జన్మించాడు. అట్లా జరిగినవి చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే, గౌతముడు బ్రహ్మర్షి, బ్రహ్మలోకానికి వెళ్ళి వచ్చేవాడు తపస్సు చేత. అంటే జన్మతహా వాళ్ళు తపస్సు చేసుకునేవాడు, మళ్ళా వ్యాపారాలు చేయకపోయేవాడు. అందువల్ల బ్రహ్మ మానస పుత్రిక అయిన అహల్య గురించి కథ ఉన్నది. ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు అద్భుత సౌందర్యమైన సౌందర్య రాశి సృష్టించి ఆహా లావణ్యవతి అన్నాడు. ఆమెను చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆహా లావణ్యవతి అన్న పేరు అహల్యగా క్రమక్రమంగా పేరు మారి. అహల్యను చూసి మొట్టమొదట చూసిన వాళ్ళు ఎవరంటే సూర్యుడు. సూర్యుడు కనబడేది ఏముంది, భూమి మీద ఏ జరిగినా సూర్యుడు కనబడుతుంది. ఇంద్రుడు అష్టదిక్పాలకుల్లో ఒకడు. జన్మతః ఇంద్రుడు స్త్రీలోనుడు. ఈ కారణం వల్ల ఇంద్రుడు సూర్యుడు అహల్యను తమకిచ్చి పెళ్లి చేయమని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, ఆలోచిస్తుండగా గౌతమ మహర్షి కూడా వచ్చాడు. ఆయన కూడా ఆకాశంలో నడిచాడు. గౌతమ మహర్షి తపోపాలొచ్చాడు. ఈ సందర్భంలో బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, ఒకళ్ళు అడిగితే ఇచ్చి కన్యాదానం చేసేవాడిని, నాకు మాత్రం ఎందుకు? సరస్వతిని పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మీదేవిని విష్ణుదేవుడికి ఇచ్చాడు. ఇట్లా జరుగుతుంది. నేను
లోక కళ్యాణార్థమే సృష్టి చేస్తున్నాను. మీకు ఇవ్వడం అంటే ఒక్కళ్ళు అడిగితే ఇచ్చేవాడిని, మరి ముగ్గురికి ఎట్లా ఇస్తా? ఇది కాదు. భూమి చుట్టూ భూప్రదక్షిణ 3 సార్లు చేసి రండి. ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇస్తాను, ఇచ్చి పెళ్లి చేస్తాను. తదాస్తు అన్నాడు. సూర్యుడు ఏమనుకున్నాడు? సప్తాశ్వరథమారూఢం ఏక పద్మధరం దేవం. ఆయన 7 గుర్రాల రథం మీద చుట్టి వచ్చాడు. 24 గంటలు అయి. కానీ ఈ కిటుకు ఇంద్రుడు కాదన్నాడు. ఇంద్రుడు కాదని తన ఐరావతం మీద బయలుదేరాడు. 6 గంటలలోనే వద్దాం అనుకున్నాడు ఆయన. వీళ్ళ సంగతి ఇట్లా ఉండగా గౌతమ మహర్షి గొప్ప ట్రిక్ ప్రయోగించాడు. ఇట్లా మనకి ఇప్పుడు ఎన్నికల్లో చాలా మంది చేస్తుంటారు. ఎప్పుడూ ఉందే, నీకంటే ముందు నేను గెలవాలి అనేది. గౌతమ మహర్షి బ్రహ్మర్షి. ఆయన జన్మతా తపస్సే చేసుకుంటుండేవాడు. ఇప్పుడు వ్యాస భగవానుడు అంటాం భారతంలో. అట్లా ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే, గౌతమ మహర్షి ఒక గోవును, ఆయన ఆశ్రమంలో గోవులు ఉండేవి. ఆ కాలం అంతా గోవులే. మనం ఈ గోవును పూజించి స్నానం చేయించి, కృష్ణా జలాలు తెచ్చి స్నానం చేయించి, బొట్లు పెట్టి పూజ చేసి దాని చుట్టూ 3 సార్లు తిరిగాడు ప్రదక్షిణ. ఇంత ఎంతసేపు పడుతుంది? మహా పడితే ఒక 5 నిమిషాలు, 6 నిమిషాలు, 10 నిమిషాలు. 10 నిమిషాల్లో పూర్తయి. పూర్తి కాగానే మళ్ళీ ఆకాశంలోంచి ఎగిరి నడుచుకుంటూ బ్రహ్మదేవుడి దగ్గర పోయి, ఇంకా సూర్యుడు తిరుగుతూనే ఉన్నాడు పాపం. ఆయన వేగంగానే ఇంద్రుడు పోరాడుతూనే ఉన్నాడు. ఈయన దగ్గర బ్రహ్మదేవుడి దగ్గరికి పోయాడు. ప్రణామాలు బ్రహ్మదేవ. ఏమిటి మహర్షి? నేను భూప్రదక్షిణ చేసిన అప్పుడే అయిపోయిందా? గోప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానమని తమరు వేదాల్లో చెప్పి ఉన్నారు. ఆ ప్రకారంగా నేను గోప్రదక్షిణ చేసినాను. అందుచేత 3 సార్లు భూప్రదక్షిణ చేసినట్లుగానే లెక్క. మీరు నాకు అహల్యనిచ్చి పెళ్లి చేయండి అన్న ఈ ట్రిక్ ప్రయోగం చేశారు. బ్రహ్మదేవుడు తాను రాసిన వేదాల్లో ఉండే ఇవన్నీ. ఆయన స్నానం చేసి పొద్దున్నే సూర్య నమస్కారం చేసి వేదాలు చెప్పుకుంటూ పోయేవాడు. ఆదిత్యంచ శివం విద్వాత్ శివమాదిత్య రూపిణం ఉభయోరంతరం నాస్తి త్వమేవ శరణాగతి. ఇట్లా ఇవే రాసుకున్న వాళ్ళు రాసుకున్నారు, రాసుకోని వాళ్ళు కూడా మనకు వారసత్వ సంపదగా వచ్చినాయి. ఆ విద్యలన్నీ పుస్తకాలు లేవు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. ఇట్లా నేను చెప్తున్నాను, నా పిల్లలు చేశారు, నా పిల్లలు నా మనవాళ్ళు వాళ్ళ మనవాళ్ళు ఇట్లా తీసుకొచ్చినారు. ఇలా సరే, సంతోషం. బ్రహ్మదేవుడు ఒప్పుకున్నాడు. తాను రాసిన వేదాల్లో ఉంది. ఓకే. అయితే తక్షణమే 2 పూలమాలలు తెప్పించి వాళ్ళిద్దరికి వివాహం చేసి, వీళ్ళు సగానే ఉన్నారు, సూర్యుడు ఇంద్రుడు. సూర్యుడికి వ్యామోహం ఉంది, స్త్రీ వ్యామోహం, కానీ కొద్దిగా. ఇంద్రుడు మొత్తం స్త్రీ వ్యామోహపరుడు. ఆయన అహల్య అందచందాలు చూసి భ్రమించిపోయాడు. ఈ కథ ఇట్లా ఉండగా వీళ్ళకి పెళ్లి అయిపోయింది. వీళ్ళకి పెళ్లి అయిపోయేసరికి వాళ్ళు వచ్చేసారు. బ్రహ్మదేవ, మేము మోసపోయినాము. ఎందుకు మోసపోయారు? ఏం లేదు, తమరు భూప్రదక్షిణ చేయమన్నారు కదా, మేము చేసుకుంటూ వచ్చినాము. అవును, భూప్రదక్షిణ చేయమన్నారు కదా, చేసుకుంటూ వచ్చింది. కానీ అప్పటికి మనకు గౌతమ మహర్షి వచ్చి ఆయనకు పెళ్లి చేశాను. వాళ్ళిద్దరు ఆకాశంలో వచ్చి వెళ్ళిపోయారు. భూమి మీద పలానా చోట ఉన్నారు. ఇంకా చేసేది ఏం లేక తిరిగి వెళ్ళిపోయారు. గౌతమ మహర్షి నిష్ఠాగరిష్ఠుడు. రోజు యజ్ఞం చేసేవాడు. పొద్దున్నే స్నానాధికారులు పూర్తి చేసుకొని ఆయన హాల్య స్థలం. అక్కడి నుంచి ఉదయం అంటే తెల్లవారుజామున 3 గంటలకు బ్రహ్మ ముహూర్తం అంటారు. అట్లా 3 గంటలకు లేచి చక్కగా నడుచుకుంటూ కృష్ణానదికి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు మనం చెలకుర్తి, నెల్లికల్ ఈ ప్రాంతాలు, సాగర్ అంటుంటాం. ఈ ప్రాంతాల దాకా ఉండేది కృష్ణానది. ఆయన ఒక 7-8 కిలోమీటర్లు నడిచేవాడు. అంటే ఒక అర్ధ గంట, 30 గంట, గంటకు వాళ్ళు 10-12 కిలోమీటర్లు ఇప్పుడు కూడా నడుస్తాం మనం. ఇట్లా జరిగితే స్నానాధికాలన్నీ పూర్తి చేసుకొని 6 గంటలు, 5:30, ఇప్పుడు ఎండాకాలం అయితే 5-5:30కు సూర్యోదయం అవుతుంది. వానకాలం, చలికాలం అయితే 6:30 అట్లా సూర్య నమస్కారాలు చేసుకునేవాడు. సంతోషం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసేవాడు. ఈ నేపథ్యంలో అహల్యతో కలిసి ఆయన సంసార జీవితం కొనసాగించినప్పుడు ఆయనకు ఒక పుత్రుడు కలిగాడు. ఆయన పేరు శతానీకుడు. ఒక పుత్రిక కలిగింది. ఆమె పేరు అంజనా మాత, ఆంజనేయ స్వామి తల్లి. అంటే రామాయణంలో ఒక 60%
కీలకమైన ఒక భాగం ఆ హాల్యాకు సంబంధం కలిగి ఉంది. ఇది మనం కిష్కింధ అంటాం. ఈ కిష్కింధ శ్రీశైలం అడవులు. ఇట్లా వెళుతూ 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 కిష్కింధ అంటే శ్రీశైలం వెళ్ళేవారు. శ్రీశైలానికి పోతప్పుడు శ్రీశైలం అడవులే కిష్కింధ రాజ్యము. ఈ సామ్రాజ్యాన్ని గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. అహల్య తెల్లవారుజామున 5 గంటలకు లేచి స్నానాధికాలు పూర్తి చేసుకొని బొట్టు పెట్టుకొని ఆ గౌతమ మహర్షి రాగానే పాదాభివందనాలు చేసి పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసుకొని 11 గంటలకు 12 గంటలకు అంత అన్నం తిని హాయిగా విశ్రాంతి తీసుకునేవాడు. 4 గంటలకు నిద్ర లేచి మళ్ళీ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకునేవాళ్ళు. శిష్యులు ఉంటే బోధన చేసేవాళ్ళు, గురువులు చెట్టు కింద కూర్చొని వాళ్ళకి ఈ శ్లోకాలన్నీ చెప్పేవాళ్ళు, అర్థాలు చెప్పేవాళ్ళు. ఆ తర్వాత సాయంత్రం కొంచెంసేపు ఆముదం మనకు తెలుసు. ఇప్పుడు కరెంటు లైట్లు ఇవన్నీ లేవు, మంచి నూనె కూడా లేదా. ఆముదమే అన్ని విధాలు వాడుకునేవాళ్ళు. ఆముదాలు పంతాయి, అంటే పంట పండుతాయి. ఆముదంతో దీపం పెట్టుకొని అన్నది దీపం కలిపేసి పడుకునేవాళ్ళు. మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకు కథ ఇట్లా నడిచి. అయితే ఈ విషయాన్ని మొట్టమొదట ఇంద్రుడు కనిపెట్టినాడు. అహల్య మీద ఆయన కన్ను అందాల రాసి తాను చేసుకుందాం అనుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. ఇది పూర్వం నుంచి ఉన్నాయి ఈ కథలు. ఎప్పుడు అప్పుడప్పుడు మన సినిమాల్లో ఆధునిక కథలు కూడా ఉంటాయి. ఈ కథల్లో జరిగింది ఏమిటంటే, గౌతమ మహర్షి కృష్ణానది స్నానం కోసం 3 గంటలకు వెళతాడని తెలిసి ఇంద్రుడు కోడిపుంజు రూపంలో వచ్చాడు. వచ్చి చెట్టు మీద కూర్చొని 1 గంటకే కొకరోకో కొకరోకో అన్నాడు. దాంతో గౌతమ మహర్షి మేల్కొని, అహల్య నేను స్నానాధికారులకు కృష్ణానదికి వెళుతున్నాను. అప్పుడు గంగా అనేవాళ్ళు అన్నింటినీ గంగా నది అనేవాళ్ళు. ఎప్పుడు యుగం ప్రారంభ కాలం. గంగా నదిలో స్నానం చేసి వస్తాను. చిత్తం స్వామి అని ఆమె గడియ దగ్గరికి తీసుకుని కాస్త నిద్రలోనే ఉంది. ఈయన వెళ్ళి పోతూ గడియ అనగా ఏమి మొదలే గుడిసా, దానికో తడక. ఆ తడక అట్లా పెట్టుకొని ఆయన వెళ్ళిపోయారు. ఇప్పటి కాలంలాగా దొంగలు భయాలు లేవు, ఆస్తులు లేవు, ఏమీ లేవు. ఇది మనకు గత 50 సంవత్సరాల క్రితం పల్లెటూళ్ళలో కూడా తడక అడ్డం పెట్టిపోయేవాళ్ళు. ఏ ఊళ్ళో కూడా ఇట్లాంటి గొడవలు లేవు. ఇది పరిస్థితి. అయితే ఎప్పుడైతే గౌతమ మహర్షి కృష్ణానదికి వెళ్ళినాడో వెంటనే ఇంద్రుడు గౌతమ మహర్షి రూపంలో వచ్చి అహల్యతో పాటు ఆమె పడకలో పడుకున్నాడు. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే మోసం ఎవరు ఇంద్రుడు చేశాడు, అహల్యకు తెలియదు. ఆమె నిద్రమబ్బులోనే ఇట్లా జరిగినప్పుడు ఆమెకు ఒక పుత్రుడు కలిగాడు. ఆ పుత్రుడి పేరు ఇప్పుడు మనం చెప్పుకునే వాలి. ఆయన ఏదో పేరు పెట్టుకున్నాడు ఉన్నాడు. అయితే తర్వాత వెళ్ళిపోయాడు ఇంద్రుడు. ఆయన తర్వాత కొన్నాళ్ళకు ఈ సంగతి సూర్యుడు కనిపెట్టినాడు. ఈయన కూడా ఒకసారి ఇట్లా మోసం చేశాడు. ఈ ట్రిక్ ప్లే చేసినప్పుడు ఆమెకు మరొక పుత్రుడు కలిగాడు. అతడే సుగ్రీవుడు. ఆయన డైరెక్ట్గా సూర్యుని పుత్రుడు. కానీ అహల్యకే పాపము తెలియదు. ఇట్లా జరుగుతూ ఆ కాలంలో 6 గడియలకే సంతానం కలిగేది అని చెప్పబడింది. ఇప్పుడు మనం కుంతి మాతకు సూర్యుడు వరం ఇచ్చినప్పుడు కర్ణుడు 6 గడియలకే జన్మించాడు. ఇట్లాంటి చాలా ఉన్నాయి కథ. అవి ఆ కాలం అట్లా నడిచింది. మనం ఆకాశంలో నడుస్తున్నాం అంటే ఒప్పుకున్నాం కదా. ఆకాశంలో మనం నడుస్తామా ఇప్పుడు తెలియదు. ఈ 2 పుత్రులు మొదట శతాన్ని ఇప్పుడు కొంచెం పెద్దగా అనగానే తండ్రి నేను ఒక చిన్న చెట్టు ఆశ్రమం లాగా చేసుకొని చెట్టు కింద తపస్సు చేసుకుంటా. సంతోషం నాయన అన్నాడు గౌతమ్. ఆయన తపస్సు చేసుకునేవాడు. పండు పుష్కలం, అన్ని చెట్లు పుష్కలంగా ఉండేవి. ఆ ఆకలైనప్పుడు 2 పండు తిని చేసుకున్నాడు, తపస్సు చేసుకున్నాడు. ఈ సందర్భంలో జరిగింది ఏమిటంటే చిన్నపిల్లలు వాలి సుగ్రీవు అంజనా అంతా ఉన్నది. వీళ్ళు ఈ చిన్నపిల్లలు మనం మామూలుగా ఇళ్లలో చూస్తూనే ఉంటాం. మనం బండి తీసుకొని బయటకు వెళ్తామంటే మేము కూడా వస్తామని పడతాం. ఇట్లా ఒకనాడు ఆయన 4 గంటలకు 3:30కు లేచి ఇలా పిల్లలు లేచారు. స్నానానికి పోతున్న అహల్య సరే స్వామి అని మేము కూడా వస్తాం నాన్న అని వీళ్ళేమడగలేదు. ఎండాకాలం అయితే 3:30 కల్లా కాస్త తెల్లవారు అవుతుంటుంది. అంటే ఆయన గార్వం, చిన్నపిల్లలు మనం గార్వం అంటాం తెలంగాణ సంస్కృతిలో, గారాబం. ఆ 2 పిల్లలను ఇట్లా ఎక్కించుకొని కూర్చోబెట్టుకున్నాడు ఈ 2 భుజాల మీద.
పిల్లలే కదా, మనం కూడా ఎక్కించుకుని ఇట్లా కూర్చోబెట్టుకోవడం సహజంగా జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో అంజన తండ్రి నేను కూడా వస్తా, అయితే నువ్వు కూడా రమ్మన్నాడు. అయితే ఆమె నడుచుకుంటూ వస్తున్నది, ఒక 7-8 కిలోమీటర్లు నడుస్తుంది. ఆ ముచ్చట చెప్పుకుంటూ ఇద్దరిని ఇక్కడ కూర్చోబెట్టుకున్నాడు. తెల్లదామున నడుస్తూ అంటే ఒక గంట నడుస్తాం కదా, గంట కాదు ఒక 30 గంట అనుకుంటాం. ఈ సందర్భంగా అంజన బాల ఒక్క మాట అన్నది, తండ్రి నీ పుత్రికలు నన్నేమో నడిపిస్తున్నావు, ఇతరుల పుత్రులను బుధార కూర్చోబెట్టుకున్నావు, మోస్తూ ఉన్నావు. గౌతమునికి మెదడు కంపించిపోయింది. మనం ఒక్కొక్కసారి కరెంట్ షాక్ తగిలింది అంటాం, అట్లా తగిలి వాళ్ళిద్దరిని దించాడు. అంటే దగ్గర వెళ్ళిపోయాడు కృష్ణానది దాకా. ఇప్పుడు అట్లా చలకుర్తి ఇంటి దగ్గర దాకా వచ్చేది కృష్ణానది దాకా. అయితే ఆయన తీవ్రమైన ఆందోళన, గందరగోళం, కోపం ఇక ఏదో వస్తుంటుంది కదా, కొత్త విషయం తెలిసినందువల్ల కృష్ణా నదికి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, అరే బాలకులారా, ఇప్పుడు అక్క ఒక మాట చెప్పింది, ఇది నిజమా అబద్ధమా అనేది పరీక్ష. మిమ్మల్ని ఇద్దరిని మంత్రించి ఈ నీళ్లలో విసిరేస్తా. మీరు నా పుత్రులైతే మానవులు కానీ ఇట్లాగే బయటకు వస్తారు. ఒకవేళ వేరే వాళ్ళ పుత్రులైతే వానరులై వస్తారు. నరులుగా వస్తే మీరు నా పుత్రులే, వానరులుగా వస్తే వేరే వాళ్ళ పుత్రులు అని చెప్పి ఇట్లా చేయి పట్టుకొని ఒక్కొక్కరిని విసిరేశాడు. ఇద్దరు చిన్నపిల్లలే, మనం మామూలుగా ఈత నేర్పేటప్పుడు విసిరేస్తుంటాం పిల్లల్ని. ఈ పాతకాలం పెద్ద బావులు ఉండే, ఇప్పుడు మనకు బావులు లేవు, బోర్లు మిగిలి. సరే, ఈ సందర్భంలో జరిగేది ఏంటంటే వాళ్ళిద్దరూ గురిగి కాసేపు ఈత కొట్టి ఎట్లో పైకి లేచారు. లేస్తే వాళ్ళకు తోకలు పొలిచినాయి, వానరులేరా. వాళ్ళే వాలి సుగ్రీవులు. ఈ కథతో గౌతమ మహర్షి తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు. ఏం చేయగలడు? అందరం ఇట్లా జరుగుతూ ఉంటాయి దేశంలో అనుకున్నాడు. వాళ్ళు చిన్న పిల్లలు చాలా ఇంత ఉన్నారు. ఇట్లా వీళ్ళని మనం చేయగలిగింది ఏమీ లేదు. తాను అనుకొని ఆ ముగ్గురిని తీసుకొని సరాసరి ఆశ్రమం హాల్య ఈ ప్రాంతానికి వచ్చేసారు. సరే, జరిగింది. ఇప్పుడు జరిగింది ఏమిటంటే అహల్య లేచి వచ్చి కాళ్ళకు నమస్కారం, జ్ఞాన స్నానాధికారులు చేసుకుని బొట్టు పెట్టుకుంది. అయితే గౌతమునికి పటరాని ఆగ్రహం వచ్చింది. సహజంగా జరిగేదే కదా. నువ్వు నన్ను వంచినవు, ఈ పాపానికి గాని నీకు శాపం పెడుతున్నా. నీవు శిలగా మారి ఈ ఆశ్రమంలో పడి ఉండు, నేను వెళ్ళిపోతున్నా, దేశాలు తిరుగుతూ వెళ్ళిపోతా. ఆమె కూడా ఆశ్చర్యంతో అంటుంటాము. ఆశ్చర్యపోయి దుఃఖపడి పాదాల మీద పడి, స్వామి నాకు ఏ పాపము తెలియదు, ఇప్పటికీ తెలియదు, కాబట్టి నన్ను క్షమించండి. అంతేకాకుండా ఏ పాపం జరిగినా భార్యకు బాధ్యత వహించేవాడు భర్త. ఈ పాపంలో మీకు కూడా సగం ఉంటుంది. నన్ను ఒక్కళ్ళనే ఎట్లా శాపం పెడతారు? నన్ను రక్షించి కాపాడుకోవలసిన బాధ్యత మీకు ఉన్నది. నేను మోసపోతే మీరు మోసపోయినట్టే, మీరు మోసపోతే నేను మోసపోయినట్టే. భార్యాభర్తలు అంటే ఏమిటి? అర్ధనారీశ్వరం మమ అన్నాడు పరమేశ్వరుడు. నా శరీరంలో సగభాగం అన్నాడు. నీ శరీరాన్ని సగాన్ని నువ్వు రక్షించుకోవాల్సిన వాడివి నువ్వు. ఆమె చర్చించింది, క్షణాల్లో జరిగిన విషయం కాదు. అయితే రాయిగా మారిపోతుందేమో. అప్పుడు కాలంలో శాపం పెడితే అట్లా జరిగేది. ఇట్లాంటి కథలు చాలా ఉన్నాయి, తర్వాత కొన్ని చెప్తా. రాయిగా మారిపోతూ సరే ఏదో జరిగిపోయింది, రాయి అయితేనే ఉంది. స్వామి ఇక జరిగింది, ఇంతకు నాకు మోక్షం ఏమిటి, అసలు శాప పరిహారం ఏమిటి అది చెప్పండి అన్నది. ఈ చర్చ మొదలు వదిలేసి అంటే మొత్తం రాయాలి, ఇంకేం మాట్లాడుతుంది అట్లా అంటే ఆయన ఏమన్నాడంటే, ఆయన దివ్య దృష్టితో చూశాడు. బ్రహ్మ మానస పుత్రిక ఆమె. ఆయన కూడా అట్లాంటి వాడే, గొప్ప తపస్సంపన్నుడు. చాలా చరిత్ర ఉంది గౌతమ మహర్షి. ఆయన ఆకాశంలో నడిచేవాడు. అంటే ఆలోచించి అహల్య, దోషం నీది కాదు, నాది కూడా కాదు, కాలం ఇట్లా చేసింది. అయినప్పటికీ ఇంకో 25-30 సంవత్సరాల్లో శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతం గుండా నడుస్తూ వస్తాడు. ఆయన విష్ణు స్వరూపుడు. ఆయన పాదధూళి తగిలి, చేయి తగిలి నీకు శాప విమోచనం అవుతుంది. ఆ తర్వాత నేను కూడా వచ్చి మళ్ళీ నిన్ను
నా భార్యగానే స్వీకరిస్తాను. ఈ దోషం కేవలం ఏ ఒక్కరిది కాదు, కాలమహిమ అంటారు. నేరం నాది కాదు, ఆకలిది అని ఒక సినిమా. అంటే ఆకలి అయినప్పుడు ఏదో చేస్తుంటారు, ఇట్లా ఆధార చేస్తుంటాం. సరే, ఇంకా ఆయన చూస్తున్నామని రాయైపోయి ఈయన కూడా ఎక్కడ తోసక అంటే ఒక్కొక్క సంఘటన మనల్ని కుదిపేస్తుంటుంది. ఇట్లా జరిగింది, వీళ్ళ ముగ్గురిని తీసుకున్నాడు. పిల్లల్ని ఆడీలు విడిచిపెట్టిపోతే ఏమిటి, ఏమన్నా అది బాధ్యత కాదు కదా. అసలు భార్యను శపించడమే బాధ్యతగా లేదనుకున్నాడు ఆయన. తపస్సంపన్నుడు. అలా ముగ్గురిని తీసుకొని దక్షిణాముఖంగా శ్రీశైలం వెళ్ళి శ్రీశైల మల్లికార్జున స్వామిని సందర్శించుకోవాలి అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆ తోవలో ఉన్నదే కిష్కింధ. మనం చెప్తుంటాం కోతులు, కిష్కింధ రాజ్యం. ఈ కథలన్నీ మనకు రామాయణంలో కనిపిస్తాయి. ఈ కిష్కింధలో వృక్ష విరజుడు అనే వానర రాజు ఉండేవాడు. ఆయన వృద్ధుడు, పెద్ద మనిషి. అంటే కాస్త కోతులాగా నడిచేవాళ్ళు, కానీ వాళ్ళు బలంగా పెద్దగా ఉండేవాళ్ళు. ఈ సంగతి ఇప్పుడు మన రామాయణం శ్రీలంకలో కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇది ఇట్లా ఉంది. ఇట్లా ఉండగా వృక్ష విరజుడిని కలిశాడు గౌతమ మహర్షి. ఆయన గుర్తించాడు. ప్రణామాలు మహర్షి, ప్రణామాలు వానరరాజా, నాకు మీరు కొంచెం సహాయం చేయాలి. మహర్షులు కోరితే ఎప్పుడైనా వాళ్ళు వెంటనే ఒప్పుకునేవాళ్ళు. వృక్ష విరజుడు అంటే చెట్ల మీద తిరుగుతూ ఉంటే ఇప్పుడు వృక్షాలు అట్లా పేరు. స్వామి, తమరు కోరటం ఎందుకు, ఆదేశించండి, నేను మీ ఆజ్ఞ శిరస వహిస్తాను. సంతోషం. నేను అనేక కారణాల వల్ల కుటుంబ కలహంలో నలిగిపోయి మానసికంగా చింతాక్రాంతుడనై ఉన్నా. నాకు 3 పిల్లలు, అంజన, వీళ్ళిద్దరు బాలకుడు. కానీ నేను పేర్లు కూడా సరిగ్గా పెట్టుకోలేదు, ఇట్లా కూర్చోబెట్టుకొని తిరిగేవాడిని ముద్దుగా. వీళ్ళ ముగ్గురిని నేను ఎటుపోతున్నో తెలియదు. వీళ్ళ ముగ్గురిని సాది సంభాళించి ఒక స్థితికి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నాను. తదాస్తు స్వామి, తమరు ఆదేశిస్తే నేను కాదంటున్నాను. సంతోషం. ఇంకా ఆయన వీళ్ళకి ఒప్పచెప్పి ఈయనకు ఒప్పచెప్పి ఈ ముగ్గురిని ఒప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఈ ముగ్గురిని వృక్ష విరజుడే సాది సంభాళించి పెద్దవాళ్ళని చేశాడు. ఒక 4-5 ఏళ్ల తర్వాత అంజనాదేవి పెద్దగైనప్పుడు ఆయన కేసరి అనే వానర యోధుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. అంజనా కేసరి ఆయన ఎవరు? ఇప్పుడు మనం శ్రీశైలం అడవులు అట్లా అట్లా వెళ్ళి మహబూబ్ నగర్ మీదుగా రంగారెడ్డి జిల్లా దాకా కలుస్తూ ఉంటాయి. అక్కడక్కడ కట్ అయినప్పటి కీసర గుట్ట అంటారు. రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఆ ప్రాంతం రాజు. రాజు అంటే మిర్యాలగూడానికి చైర్మన్ ఉంటాడు రాజు అన్నట్టు. అట్లా అంటే ఒక ప్రాంతానికి నేను రాజు అనుకున్నాను. అప్పుడు కాలం అట్లాగే చెల్లుబాటు అయింది. కేసరి ఆయనకిచ్చి పెళ్లి చేశాడు. కేసరి కూడా ఈ కిష్కిందకు వచ్చేవారు. మన వారాలు కోతులు చెట్లన్నీ తిరుగుతుంటాయి. ఇప్పుడు మన ఊళ్ళ మీద కూడా తిరుగుతాం. అట్లా వాళ్ళకు మనం ఒక్కడ కూర్చోవటం వాళ్ళ తరంగా. అంటే అంజనను పెళ్లి చేసుకున్నాక ఈ 2 పిల్లలను కూడా అంజనను పెళ్లి చేసుకొని కేసరి ఆయన కొన్నాళ్ళు కిష్కిందలో ఉన్నాడు. తర్వాత అక్కడికి రాజ్యానికి వెళ్ళాడు. అప్పుడప్పుడు వస్తూ ఉన్నాడు. బావమరుదులు అన్నమాట వాలి, సుగ్రీవుడు. ఇట్లా ఉండగా వీళ్ళిద్దరూ పెద్దగైన తర్వాత వృక్ష విరజుడు వాలికి సామ్రాజ్యాన్ని అప్పగించాడు. కిష్కింద సామ్రాజ్యం అంటే కిష్కింద అంటే శ్రీశైలం అడవులు. ఈ అడవులను నువ్వే ఏలుకోపో అన్నాడు. అని నేను తపస్సు చేసుకుంటాను ఆయన అని ఆయన వెళ్ళిపోయాడు. అట్లా ప్రారంభమైన ఈ రామాయణ కథ శ్రీరాముడు కలిసినప్పటి నుంచి మనకు తెలుస్తూ ఉంది. అంతకు ముందుది కథ. అంటే అహల్యకు శాపం జరిగింది. వీళ్ళిద్దరు పిల్లలు ఇక్కడికి వచ్చారు. వృక్ష విరజుడు వాలిని రాజుగా చేశాడు. వానరులందరూ జయ జయ అంటుంటే ఇట్లా ఉన్నారు. వాలి పెళ్లి చేసుకున్నాడు. సుగ్రీవుడు కూడా పెళ్లి చేసుకున్నాడు. సుగ్రీవుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు తార. తార చాలా అపురూప సౌందర్యవతి. వాలి కూడా చూడనట్టే ఉన్నాడు. చాలా వాళ్ళు అన్నదమ్ములు చాలా ఆప్యాయతగా ఉండేవాడు. ఈ కర్మలో జరిగింది ఏమిటంటే వాలి మహాబలాసుడు. ఎవరు? ఇంద్రుని పుత్రుడు. ఇంద్రుని ఉపదేశం మీద బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి ఒక వరం సంపాదించాడు. ఈ వరం ఎట్లాంటిది అంటే నాతో ఎవరు యుద్ధం చేసినా
వాడి బలం నాకు రావాలి, నా ముఖంలోకి చూస్తే వాడి బలం సగం 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 మొత్తం నాకు రావాలి. బ్రహ్మదేవుడు ఎప్పుడైనా మరణం లేకుండా వరం ఇవ్వను, ఏది అడిగినా ఇష్టపోమన్నాడు, ఇచ్చాడు తదాస్తు. అట్లా వాలికి ఒక వరం దొరికింది. ఆ వాలి ఎంతలా మహావీరుడు వచ్చినా కొట్టి పారేసేవాడు. అట్లా నడుస్తుండగా దుందుబి అనే ఒక రాక్షసుడు వచ్చాడు. వీళ్ళు ఏం చేశారు, తిరిగేదే పని, రాజ్యం నాదే, ఇది రాజ్యం నాదే అంటే నాదే, నీదే అంటే నీదే, ఇంకా గొప్పగా ఈ సరౌండింగ్స్ బార్డర్స్ ఏమీ లేవు, అంటే గొప్పగా అభివృద్ధి చెందలేదు. అట్లాంటి కాదు. సరే జరిగింది. దుందుబి నాతో యుద్ధం చేస్తానికి రమ్మని వాలిని కోరితే వాలి బయటకు వచ్చాడు గదతో యుద్ధాలు చేశారు. చాలా గొప్ప విషయం ఏమిటంటే యుద్ధం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేసేవాళ్ళు. మహాభారత యుద్ధం కూడా పొద్దు పొరిచినాక అన్నం తిని యుద్ధం చేసేవాళ్ళు. మళ్ళీ సాయంత్రం బంద్ చేసిన తిని పడుకుని విశ్రాంతి తీసుకొని మళ్ళీ తెల్లారి యుద్ధం చేసేవాళ్ళు. 18 రోజుల మహాభారత యుద్ధం అట్లా జరిగింది. అన్ని యుద్ధాలు కూడా అంతే, అదొక పద్ధతి అప్పటి నుంచి వచ్చింది. అయితే దుందుబిని విరగబాది విడిచిపెట్టాడు. విరగబాదితే కాళ్ళతోటి పట్టి బండకేసి కొట్టి చచ్చాడు దుందుబి. ఈయన ఏం చేశాడంటే ఇట్లా గిర్రా తిప్పి విసిరేశాడు. విసిరేస్తే ఒక పర్వతం మీద పడింది. ఆ పర్వతం పేరు ఋష్యముఖ పర్వతం. ఋషులు తపస్సు చేసుకునేవాళ్ళు. అక్కడ మాతంగ మహర్షి నాయకుడు తపస్సు చేసుకున్నాడు. ఈ దుందుబి శరీరం వల్ల రక్తం అంతా చాండాలమై ఇట్లా పడింది. దాని మీద కోపం వచ్చి మాతంగ మహర్షి ఒక శాపం పెట్టాడు. ఈ పీనుగను ఎవడు విసిరేశాడో మా పర్వతం మీద, వాడు గనక ఈ పర్వతం మీదకి వస్తే తల 16 పచ్చలై పగిలిపోయి చనిపోతాడు అని శాపం పెట్టాడు. పరోక్షంగా పెట్టినప్పటికీ ఆ శాపం వాలికి తగిలింది. ఆ సంగతి వానరులు అంటే మనం సిఐడీలు అంటారు, ఇప్పుడు వార్తాహరులు ఇట్లా ఉండేవాళ్ళు కదా, వచ్చి చెప్పారు ఇట్లా జరిగింది మహాప్రభువు అని. ఇంకా చేసేదేముంది, తపస్సు చేసి శాపం పెట్టిన తర్వాత అందువల్ల వాలి ఆ పర్వతం మీదకి వెళ్లకుండా ఉండేవాడు. ఒకానొక సందర్భంలో రావణుడు కూడా, మనం రావణాసురుడు శ్రీలంక అంటాం, రావణాసురుడి కథ కూడా వివరంగా చెప్తాను తర్వాత. రావణుడు కూడా ఎక్కడైనా వీరుడు ఉంటే, నన్ను గెలిచేవాడు ఉంటే రాండి రా అని సవాల్ చేస్తూ యుద్ధాలు చేసేవాడు. ఇట్లా జరిగిన ఈ యుద్ధాలల్లో ఒకసారి రావణుడు వాలి దగ్గరికే వచ్చాడు. ఈ పుష్పక విమానాన్ని తీసుకొని వచ్చి, అరే వాలి, నువ్వు మహావీరుడు అట కదరా, రమ్మన్నాడు యుద్ధానికి. నేను రావణుడను, లంకకు రాజును, రా చూసుకుందాం. సరే వాలి బయటకు వచ్చాడు. ఆ గుహలే అని పెద్ద మనలాగా కుర్చీలు లేకపోతే సింహాసనాలని కాదు, ఏదో నడిచాడు. వాలి 8 రోజులు యుద్ధం చేసినట్లుగా మన పురాణాల్లో ఉంది రావణుడితో. అయితే వాలికున్న వరం చేత రావణుడి బలం క్షీణించి తగ్గింది. 2 కాళ్ళు పట్టుకొని రావణుడిని గిరా తిప్పి సముద్రం మీదుగా విసిరేస్తే లంకలో పడ్డాడని చెప్పబడింది. శ్రీలంకలో పడ్డాడు రావణుడు పోయి సవర. అప్పటి నుంచి బుద్ధి తెచ్చుకొని వాలితోటి మైత్రి పెంచుకున్నాడని మనకు రామాయణంలోను అంతకంటే ముందు పురాణాలు వీటిలో చెప్పబడింది. ఇదే సందర్భంగా జరిగింది ఏమిటంటే, వాలికి ఇంకొక రాక్షసుడు వచ్చాడు. ఈ రాక్షసుడితో యుద్ధం జరిగినప్పుడే ఈ కథ మారింది. రామాయణంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. ఈ మార్పు వల్ల ఏం జరిగిందంటే, వాడితో యుద్ధం చేస్తూ ఒక గుహలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఎమ్మడి సుగ్రీవుడు ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, అంటే వానరులంతా ఉన్నారు. అయితే ద్వంద్వ యుద్ధం అంటే ద్వంద్వ యుద్ధమే. ఇది ఆ కాలంలో ప్రసిద్ధమే. ఇంకెవరు చేయరాదు, వాళ్ళిద్దరే చేయాలి. ఇట్లా కొట్టుకుంటూ గుహలోకి వెళ్ళిపోయారు. గుహలోకి వెళ్ళిపోతే 6 నెలలు పట్టిందని మన పురాణాల్లో చెప్పబడింది. 6 నెలలు యుద్ధం చేశారు. అంటే చీకటి పడ్డాక మానేసి నువ్వు అక్కడ పడుకో, నేను ఇక్కడ పడుకో, నీతి ఉన్నది. మళ్ళీ నువ్వు అక్కడ పడుకో, నేను ఇక్కడ పడుకుంటా, ఏమైనా చెట్లలో పండ్లు తీసుకొని తిని ఉండేవాడు. పొద్దున్నే మళ్ళీ యుద్ధం.
ఇట్లా నడిచి ఈ రాక్షసుని శరీరం తునాతునకలై రక్తం యువతలి దాకా కారి రక్తం ప్రవాహమే పారి సుగ్రీవుడు ఏమన్నాడంటే అన్నగారు మరణించినట్లుంది అంటే మిస్అండర్స్టాండింగ్ అంట అపో అట్లా జరిగింది. అందుచేత ఆయన ఏం చేశాడంటే ఒక పెద్ద బండరాయి వానరులంతా కూడి ఆ గుహకు అడ్డం పెట్టి అంటే కొంత దూరం లోపలికి చూశాడు కానీ లేదు రక్తము వాసన నీళ్లు ఇట్లా ఉన్నాయి. అందుచేత ఆ గుహకు అడ్డం పెట్టి తాను మాత్రం ఇంటికి వచ్చేసాడు. ఈ వానరులందరినీ తీసుకొని వచ్చిన తర్వాత మనకు మూడు సామెత ఉంది, సావంగ మిగిలినోడు ఇంటికి పెద్ద ఆయన, పోంగ మిగిలినోడు రాజు. చేతి వానరులందరూ కూడి సుగ్రీవుని రాజును చేశారు. రాజును చేస్తే ఈ సందర్భంగానే ఆంజనేయ స్వామి అంటే అంజనీ మాతకు కేసరికి కలిగిన పుత్రుడు ఆయన సుగ్రీవుడి పక్షంలో ఉండిపోయాడు. వాలి లేడు. ఒక మాటలో చెప్పాలంటే అప్పటి సుగ్రీవుని రాజుగా చేశారు. ఈయన పక్షంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఈ కథ ఇట్లా ఉండగా ఆయన చాలా కాలం కోలుకున్నాడు. అంటే ఎమ్మడే వాడు చావంగానే ఈయన బయటకు రాలేకపోయాడు. బాగా కలిసి దెబ్బతిన్నాడు కదా. ఆ చెట్లు ఆకులు అవన్నీ తెచ్చుకొని పెట్టుకోవడం మళ్ళీ మందులు తినడం విశ్రాంతి మనం అంటుంటాం. డాక్టర్లు కూడా అంటారు ఒక 3 నెలలు విశ్రాంతి తీసుకోండి. అట్లా అయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్లకు వచ్చాడు. వచ్చిన వాడు కూడా మహాబలార్జుడు కాబట్టి ఆ గుండ్రాయి అడ్డంగా ఉన్న రాయిని చెది నెట్టేసి చక్కగా రాజ్యానికి వచ్చాడు. ఇందులో మనం మరి సుగ్రీవుడు వాలి భార్యను ఎట్లా చూశాడు అనే దానికి మనం చూసిన వాళ్ళంగా చేసిన వాళ్ళంగా కానీ ఆమెను కూడా ఇట్లా పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అంగదుడిని ఇట్లా యువరాజుని చేశాడు. ఇవన్నీ జరుగుతూ ఉండగా ఈ కాలంలో ఉన్నట్లుగా ఆ కాలంలో కూడా కోపం ఉంటాయి కదా. సుగ్రీవుడి రాజుగాను తన భార్య ఇటు కూర్చోవడం ఇవన్నీ చూసి అపోహపడినాడు వాడు. అరే నువ్వు యుద్ధానికి రారా, నేను బతికే ఉన్నా, నేను ఉండగానే నువ్వు రాజు ఎట్లయినవు రా అంటే ఇక తిట్టుకున్నావు తెలుగులో. ఈ సందర్భంగా సుగ్రీవుడు కూడా లేచి గద తీసుకొని వచ్చాడు. మరి రాజుగారు రాజ్యాన్ని కాపాడేవాడు యుద్ధం చేయాలి కదా. హఠాత్ సంఘటన జరిగినప్పుడు యుద్ధంలో సుగ్రీవుడు ఓడిపోయాడు. వాలి మహాబలశాలి, పైగా ఎదురుగా యుద్ధం చేయడం కుదరదు వాలితో. ఇందుచేతనే శ్రీరాముడు ఒక గోడ చాటుగా అనుకో చెట్టు చాటుగా ఉండి కొట్టినట్లు మనకు రామాయణం. ఇందువల్ల వాలి దెబ్బకు సుగ్రీవుడు పారిపోయాడు. సుగ్రీవుడి వెంట ఆంజనేయుడు, జాంబవంతుడు ఇట్లా కొంతమంది వీళ్ళ దగ్గర పట్ల మనం నీ పార్టీ నీకుంటుంది, నా పార్టీ నాకుంటుంది, ఎవరు గెలిచినా పోయినా ఎవరు దగ్గర వాళ్ళు ఉంటారు కదా అట్లా